తలలు వంచండి. మనం ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నటువంటి ప్రియ పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా ఉదయకాల సమయం మొదలుకొని నాయనా ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయనా. నాయనా మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే మీరు ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. ఇది నిజమే తండ్రి. నాయన గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ తండ్రి, మీ దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తూ తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇంకో నాయన పరిశుద్ధుడ, సమీపింపరాని తేజస్సులే అమరత్వం కలిగి ఉన్నటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం నాయన. ఆకాశం నుండి ఆహారంను కుమ్మరించినటువంటి మా దేవ, మీకే ఘనత. సమస్త భూమి నాదే అని పలికినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని పలికినటువంటి మా ప్రభా, మీకే మహిమ. సూర్యచంద్రులను ఆపినటువంటి మా ప్రభా, మీకే ఘనత. నీ భక్తుని ప్రార్థన విని సూర్యచంద్రులను ఆపినటువంటి మా ప్రభా, మీకే స్తుతి. మా పక్షముగా యుద్ధము చేసినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. నీ రెక్కల క్రింద సురక్షితముగా కాచి కాపాడిన మా తండ్రి, మీకే మహిమ. మా ప్రార్థనను అంగీకరించుచున్న మా ప్రభా, మీకే ఘనత. బుద్ధి వివేకము గల హృదయమునిచ్చినటువంటి మా దేవా, మీకే స్తుతి. స్తుతులకు పాత్రమైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి మా ప్రభా, మీకే ఘనత. శాపమును ఆశీర్వాదముగా మార్చినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. క్రీస్తు అనబడిన మెస్సయ్య, మీకే మహిమ. చేదైన నీటిని మధురముగా మార్చినటువంటి మా ప్రభా, మీకే ఘనత. రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి మా ప్రాణం మా ఉండి మీ ప్రజలకు దారి చూపిన దారి చూపినటువంటి మా తండ్రి, మీకే మహిమ. పగటి వేళ మేఘస్తంభముగా నుండి మీ ప్రజలను కాపాడినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. ప్రకాశమానమై ఉన్నటువంటి వేకుచుక్కటువంటి మా ప్రభా, మీకే మహిమ. దేవాది దేవా, మీకే స్తుతి. ఆల్ఫయు ఒమేగా నేనే అయినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. సత్యవంతుడు మా దేవా, మీకే స్తుతి. నమ్మకమైనటువంటి మా దేవా, మీకే ఘనత. ఘనమైన ఆశ్చర్యక్రియలు చేయువాడా, మీకే మహిమ. శిరస్సు మీద సువర్ణ కిరీటం కలిగినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియకుమారుని భూమి మీదకి పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, నాయన నాయన మీ ప్రియ కుమారుని ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఇక నా ఆత్మ సంబంధం ఒక నూతన జన్మను మీరు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నిజమే తండ్రి, మా తల్లి గర్భాన పండింది మొదలనుకుని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలు మేము పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ కూడా మీకు 7:19 మీరు రాసిన విధముగా తండ్రి, మా పాపములన్నీ సముద్ర అగాధ జలంలో పడవేసిమని తలగ తండ్రి. యెషయా గ్రంథం 44:22 మీరు రాసిన ప్రకారం మా పాపములన్నీ తుడిచివేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇక తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములన్నీ కడిగివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, వేటగాని ఉరిలో నుండి తండ్రి నీవు రక్షించి ఉన్నావు నాయన. నాయన నీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన తండ్రి, మా పాపములను మా దోషములను పరిహరించుచున్నావు నాయన. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నీతి యథార్థమైన భక్తి గలవారమై తండ్రి, మీ ప్రియకుమారుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవడానికి కావలసినటువంటి సహాయం మాకు అనుగ్రహించమని తండ్రి, మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన ఆయన. ఇక తండ్రి నాయన, శాంతం వరకు సాయించడానికి కావలసిన ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానము, బుద్ధి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి నాయన, మేము నాయన ఈ లోకమందు కేవలం తండ్రి నాయన, ఈ లోకంలో శుభ్రముగా నాయన, ఈ లోకంలో తండ్రి నాయన ఎంతో సుఖముగా బ్రతకటానికి కొరకు తండ్రి మీ వద్దకు రాకుండా తండ్రి, పరలోకము కొరకు తండ్రి మేము మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతినట్లు సహాయం చేయండి నాయన. జ్ఞానం సంఘంలో అభివృద్ధి పరచండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఇంకో నాయన ఉదయ సాయంకాలంలో మేము నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడానికి కావాల్సినటువంటి ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, బుద్ధిని మాకు అనుగ్రహించండి అని. నిజమే తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబములను కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, అవకాశాన్ని అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇంకనైనా కుటుంబాలలో తండ్రి, భార్య భర్తలు ఇరువురు తండ్రి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు నాయన సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి, ఒకరు భార్య నాయన రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేదు నాయన,
భర్త రక్షణలోనికి వస్తే భార్య రాలనేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అటువంటి కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా భార్య బిడ్డలు ఇరువురు తండ్రి నాయన తండ్రి మొత్తం కుటుంబం అంతా కలిపి తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి కుటుంబ ప్రార్థన చేసే మంచి బుద్ధిని జ్ఞానము నాయన సంఘంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. ఇంకో నాయన నీతి తండ్రి మీ సన్నిధిలో భూమి మీద వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని తండ్రి నాయన మేము ఈ గుర్తిరిగి తండ్రి మా నాలుకను లోపరుచుకోవడానికి కావాల్సిన శక్తి మాకు దయచేయండి ఆయన. నేత్రాశే కానీ లోకపు ఆశే కానీ శరీర ఆశల నుండి మమ్మల్ని విడిపించండి ఆయన. ఇంకోనైనా ఇగో తండ్రి టీవీ సీరియల్స్లోనే కానీ నాయన మరి మొబైల్స్లోనే కానీ ఆ షార్ట్స్ చూడడంలోనే కానీ లేదా నాయన అశ్లీల చిత్రాలు కానీ చూసి తండ్రి అనేకులు మరలా సాతాను ఉరిలోనికి చిక్కురు పోకుండా నాయన మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయన మీ వాక్యమైన దుడ్డు కర్రతో మమ్మల్ని కొట్టండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని శిక్షించైనా సరే తండ్రి రక్షించండి అయ్యా. అయ్యా మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా 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 మీ సన్నిధిలోనైనా ఇక నా అబ్రహాము ఏ విధముగా మీ సన్నిధిలో బ్రతికారో నాయన, ఇస్సాకు ఏ విధంగా మీ సన్నిధిలో బ్రతికారో నాయన, ఈ యాకోబు ఏ విధంగా మీ సన్నిధిలో బ్రతికారో తండ్రి నాయన, ఆ విధముగా నాయన యేసేపు ఏ విధంగా అయితే పాపాన్ని చూసి పరుగులు తీశాడో తండ్రి నాయన అట్టి కృపను మాకు అనుగ్రహించండి నాయన. పరిశుద్ధతే పరలోకానికి అర్హతను మీరు తెలియజేస్తున్నారు నాయన. నేను పరిశుద్ధను కనుక మీరు పరిశుద్ధులు ఉండండి అని సెలవిస్తుందయా లేఖనం తండ్రి. అట్టి విధంగా మేము పరిశుద్ధతగా ఉన్నట్లు సహాయం చేయండి అయినా నాయన. మా కుటుంబాలతో పాటు మా భార్య బిడ్డలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి కుటుంబ ప్రార్థన చేయుటకు నాయన పిల్లలు నాయన బ్రతుకులను చక్కబెట్టుకోవడానికి తగిన బుద్ధిని జ్ఞానాన్ని ఇక నాయన సంఘంలో ఉన్న ప్రతి ఆడవారికి అనుగ్రహించండి నాయన. నిజమే నాయన. పడమటకు తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమం అంత దూరపరిచి ఉన్నాడని సెలవిచ్చి ఉన్నావు నాయన. ఇక మా కుటుంబంలో నాయన ఇక నాయన మా భార్య బిడ్డలే కానీ తండ్రి మా స్నేహితులే కానీ మా బంధువులే కానీ తండ్రి అనేక విషయాల్లో పాపాలలో పడిపోతున్నారు నాయన. అటువంటి పాపంలో పడిపోయిన బిడ్డలందరినీ నాయన ఈ వాక్యం ద్వారా పట్టుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేము మీ వాక్యం ప్రకటన చేయించున్నాము కానీ తండ్రి వారు గ్రహించలేకపోతున్నారయ్యా. గ్రహింపజేయడానికి తండ్రి వారి ఉదయాలు తెరవండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలోనైనా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాయినా. అయ్యా మా బంధువులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా మా దేశంలో ఉన్న అధికారులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలను అనుగ్రహించండి అయ్యా. అయ్యా మీ రెక్కల చాటును భద్రపరచండి అయ్యా. ఇంకా నేను రక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా నాయన మా శరీరంలో ఏ పాపము ఏలకున్నట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇక తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన మా శరీరంతో మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మీ ప్రియకుమారుడి రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు తగిన శక్తికర వారు మగనట్లు తండ్రి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి ఆయన. ఆత్మశక్తిని దయచేయండి ఆయన. నాయన మేము వట్టి వారమనండి నాయన, ధూళి వంటి వారం నాయన మాలో ఏమీ లేదు తండ్రి. కేవలం మీ ఆత్మశక్తి ద్వారా, కేవలం మీ కృప ద్వారా తండ్రి, కేవలం మీ సహాయము ద్వారా తండ్రి, కేవలం మీ బలమైన నామాన్ని బట్టే తండ్రి కార్యాలు జరిగించండి నాయన. అయ్యా మమ్మల్ని బట్టి కాదయ్యా, కేవలం మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి తండ్రి మాకు సమస్తము దయచేస్తున్నారయ్యా. అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి. ఆయన మేము పరిశుద్ధత కోల్పోకుండా తండ్రి నాయన మీ వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసు మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకి తండ్రి నాయన జీవ కిరీటము నాయన పొందుకోవడానికి శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా ఈ ప్రతి వారి కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసే శక్తి, ఆత్మశక్తిని ఇవ్వండి అయ్యా. బుద్ధిని ఇవ్వండి అయ్యా. జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా జ్ఞానం ఎవరికైనా కొద్దుగా ఉంటే అడగమని చెప్పావు కదా తండ్రి నాయన. మీ మాటను బట్టి అడుగుచున్నామయ్యా. ఇక ఆపద కాలం ముందు నన్ను మొర్రపెట్టమని నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చావు కదా తండ్రి. ఇక నేను సాతాను మాయలో, సాతాను చిక్కులో, ఒలిలో ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనే కానీ కోపము, ద్వేషము, రాగము ఏవి కూడా తండ్రి మమ్మల్ని నాయన అమ్మాయి ఈ శరీర మాయలో కానీ మేము పడిపోకుండా నాయన ఈ లోక మాయలో కూడా పడిపోకుండా తండ్రి జీవ కిరీటం పొందుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, ప్రార్థన శక్తిని సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా. అయ్యా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించయ్యా. అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ సహాయం మమ్మల్ని చేయమని మరొక మారు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను దుష్టుల ఆలోచనలు మా హృదయాలను విడిపించాయా. సాతాను తంత్రాలను మేము పడిపోకుండా అయినా మీ ఆత్మ సహాయం దయచండి అయినా మర్మములు బయలుపరచగల దేవుడు నీవే అని తండ్రి. ఇదిగోనైనా మాకు వచ్చిన దర్శనములు కూడా నాయన మేము మర్చిపోవచ్చు
వేడుకోవచ్చున్నామయ్యా. దర్శనములు తరగ సంగతి మేము తెలియజేసుకోలేకపోతున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి అయినా. అయ్యా మేము దర్శనాలను గ్రహింపజేసే మంచి మనసును దయచేయండి అయినా. అయ్యా మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన మంచి మనసును మాకు దయచేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన మేము ఏ ప్రాంతానికి వెళ్ళి తండ్రి ఇదిగోనండి మీ సువార్తను ప్రకటన చేయాలో, ఏ ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటన చేయాలో తండ్రి జ్ఞానం ఇవ్వండి, బుద్ధిని ఇవ్వండి, సమయోచితమైన జ్ఞానం మాకు ఇవ్వండి. నేను మేము సువార్త ప్రకటన చేస్తుండగా గ్రహింపజేసే మంచి మనసు మీ పిల్లలకు అనుగ్రహించండి అయ్యా. ఇక తండ్రి శరీరానుసార్లు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసార్లు ఆత్మ మీద మనసు ఉంచుదురు అని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నన్ను మేము ఆత్మానుసారంగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి అయినా. నాయన మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు కృప చూపించండి అయినా. మీ లేఖనములను గ్రహింపజేసే మంచి మనసు మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. మా రాజా మా దేవా తండ్రి మీరున్న లోకానికి వచ్చినట్లు తండ్రి మా ఎడల నాయన మీ కరుణ కటాక్షములు ఉంచండి నాయన. దేవా మా ప్రార్థనకు చెవియొగ్గు నాయన, మా ప్రార్థన చెవియొగ్గు ఆలకించి నాయన. ఇక నేను ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డలను తండ్రి, సంఘములలో ఉన్న ప్రతి బిడ్డను, ఏ శాఖల్లో ఉన్న బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన మీరు రెక్కల చాటున భద్రపరచండి, సహాయం చేయండి నాయన. నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మేము నిందారైతులు కానీ పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన ఇంకో సహాయం చేయండి నాయన. ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని వారి అవసరతలు తీర్చండి నాయన, వారి అక్కర్లు తీర్చండి నాయన. వారి పక్షాన తండ్రి మీరు నాయన వాద్యమాడి నాయన వారి పక్షాన న్యాయం జరిగించండి నాయన. ఇదిగో తండ్రి భార్య భర్తల సమాధానం లేక ఉంటున్నటువంటి బిడ్డలను కుటుంబాల్లో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఐక్యత దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థనను మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.